గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూడా కమిషన్ వెనువెంటనే అమలు చేసింది. ఇప్పుడు 4 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికలు పూర్తిగా జిల్లా కలెక్టర్లు వాళ్ళ సూచన మేరకు స్థానిక పరిస్థితుల దృష్ట్యా లోకల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంకి అనుసంధానంగానే కలెక్టర్లు రూపొందించడం జరిగింది. ఈ మొదటి విడత ఎన్నికల్లో విజయనగరం, ప్రకాశం మినహా ఈ 11 జిల్లాల్లోనూ దాదాపు రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయాన్ని కూడా ప్రజా అవసరాల దృష్ట్యా గతంలో ఉన్నట్లు 7 గంటల నుంచి 1 గంట వరకు ఉన్న టైంని 6:30 నుంచి 3:30 వరకు పొడిగించడం జరిగింది. 4 గంటలకు ఎన్నికల లెక్కింపు చేపట్టనున్నాం. అందరు జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వరకే సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయనే ఒక నిర్ణయానికి కమిషన్ వచ్చింది భావిస్తోంది. ఈ నిధులు, సిబ్బంది గురించి జిల్లాలకు ఉన్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మధ్యాహ్నం ప్రతిపాదించిన 3 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్స్లో పరిష్కరించాలని భావిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్కి సిఎస్, డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్, కమిషనర్ పంచాయతీరాజ్ వీళ్ళందరూ కూడా విధిగా హాజరవ్వాలని చెప్పి మీ సూచనలు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా కోరాం. పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా వస్తారని మేము భావిస్తున్నాం. ప్రభుత్వ పరంగా తోడ్పాటులో కమిషన్కి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇద్దరు కూడా చాలా పరిణితి చెందిన అధికారులు. వారితో నాకు వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి సమస్యనైనా కూడా చర్చలతో పరిష్కరించాలి అనే తత్వం ఎన్నికల కమిషన్కి మొట్టమొదటి నుంచి కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాకపోతే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్రం కొంత మెరుగైన పనితీరుని ఇంకా కనపవలసిన అవసరం అయితే ఉంది. పంచాయతీ కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఒక విస్తృతమైన పాత్ర, ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం, సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ జిల్లాల వారీగా జరిగిన చర్చలు చూస్తే అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉండిపోవటం శోచనీయం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రూల్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం అనే దాని మీద స్పష్టత అవసరం. అది లేకుండా ఎన్నికలు అనేవి జరపలేం. కానీ ఈ స్పష్టత ఇవ్వటంలో పంచాయతీరాజ్ కమిషనరు, పంచాయతీరాజ్ సెక్రటరీ పూర్తిగా విఫలమైన నేపథ్యం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర సమత న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇచ్చాం. మనం 2021 ఎన్నికల రూల్ ఆధారంగానే ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పి మనం చెప్పినప్పటికీ మనం ఇది పూర్తి చేయలేకపోయాం. అంచేత విధులేని పరిస్థితుల్లో కమిషన్ 2019 ఎన్నికల రోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక మీదనే ఎన్నికలు ఈరోజు జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఈ విషయాన్ని పరిష్కరించాలని నిన్న 10 గంటలకు ఒక మీటింగ్ ప్రతిపాదిస్తే రాలేమన్నారు. 3 గంటల వరకు సమయం కోరారు, సరే అన్నా. 3 గంటలకు కూడా రాకపోతే చివరికి 5 గంటలకు కూడా సమయం ఇచ్చాం. ఆ సమయానికి కూడా వారు రాలేకపోయారు. ఏదేమైనా 2019 ఎలక్టరల్ రోల్ని విధిలేని పరిస్థితుల్లో మాత్రమే కమిషన్ ఆమోదించడం జరిగింది. దీని పరిమాణాలు ఏంటంటే 18 సంవత్సరాలు దాటి తరుణ వయస్కులైన సుమారు 3.6 లక్షల మంది యువకులకి
మనం ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోతున్నారు కూడా. ఇది రాజ్యాంగం 325 అధికరణం ద్వారా వారికి సంబంధించిన హక్కు. కానీ ఈ పంచాయతీరాజ్ శాఖ పనితనంలో అలసత్వం వలన కానీ, బాధ్యతారాహిత్యంగా పనిచేయటం వలన కానీ ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది. దీన్ని కమిషనర్ చాలా తీవ్ర విషయంగా పరిగణించింది. దీని మీద తప్పనిసరిగా సంబంధించిన వారి అందరి మీద చర్యలు సరైన టైంలో సరైన విధంలో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదేమైనా అవరోధాలన్నీ కూడా అధిగమించి ఎన్నికలు జరపాలి అనే కృత నిశ్చయంతో ఎన్నికల సంఘం పూర్తి విశ్వాసంతో కూడా ఉంది. ఎన్నికలు జరగబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది. అందువలన ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఇది సహేతుకంగా లేదని చెప్పి కమిషన్ ఈ సూచనను తిరస్కరించింది. ఈ ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ఆవిష్కృతం అయింది. నేను ఒక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం పనిచేస్తున్న వ్యవస్థలో గవర్నరు, చీఫ్ సెక్రటరీలు వంటి వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నత పదవులతో ఉన్న వారితో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా గోపనీయమైన విషయాలు. కమిషన్ ఇప్పటి వరకు గవర్నర్తో జరిగిన సంప్రదింపులు కానీ, చీఫ్ సెక్రటరీతో సంప్రదించిన సంప్రదింపులు కానీ ఎవరికి పత్రికాముఖంగా బహిరంగపరచలేదు. ఎప్పుడు బహిరంగపరచకూడదు కూడా. కానీ ఉదాహరణకి చీఫ్ సెక్రటరీ గారు లెటర్ అయితే నాకు చేరటానికి ముందుగా పత్రికాముఖంగా ఛానల్స్లోనూ వీటిల్లోనూ వచ్చింది. కనీసం ఇక మీదటైనా కొన్ని విధి విధానాలు, ఒక మంచి సంస్కృతిని, ఒక నియమాన్ని, గోపనీయతని కూడా మనం పాటించాలి. మనం ఆర్టీఐ యాక్ట్ నుంచి మన కరస్పాండెన్స్ అన్నిటికీ కూడా మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో మనమే వీటిని అతిక్రమించడం తగదు అని చెప్పి కమిషన్ భావిస్తోంది. ఇకపోతే ఎన్నికల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయనే మాట వాస్తవం. కాకపోతే వీటి ప్రభావం ఎన్నికల నిర్వహణ మీద, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద ఉండదని చెప్పి కమిషన్ బలంగా విశ్వసిస్తోంది. ఎందుకంటే సేవాభావంతో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే సామాజిక సేవా దృక్పథంతో చాలామంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. వారిపై ఎటువంటి హింస, పోటీ చేయటంలో అవరోధాలు కనుక కల్పించినట్లయితే దాన్ని కమిషను, పోలీస్ శాఖ కూడా తీవ్రంగా పరిగణించి దాన్ని స్పందిస్తాయి, దాన్ని పరిష్కరిస్తాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరపాలి అనేదే కమిషన్ ధ్యేయం. దీనికి సంబంధించిన అన్ని సవాళ్ళని కమిషను స్వీకరిస్తుంది, చేపడుతుంది, పరిష్కరిస్తుంది. ఎన్నికల ద్వారా సామాజిక స్పృహ కలిగిన నాయకత్వం రావటం, దానివల్ల పంచాయతీల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో స్థానిక నాయకత్వం బలంగా పనిచేసి ప్రజలందరినీ కూడా చక్కగా సమాయత్తపరుస్తుందని చెప్పి కమిషన్ విశ్వసిస్తోంది. ఇది మన దేశవ్యాప్తంగా ఉన్న అనుభవం ఇదే. గత 2.5 సంవత్సరాలుగా అధికారుల నియంత్రణలోనే మన స్థానిక సంస్థలు పూర్తిగా ఉన్నాయి. అంచేత వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఎన్నికలు జరపడం ద్వారానే అవి బలపడతాయి. విధులు, నిధులు, అధికారాలు ఈ సంస్థలకి ఎన్నికల ద్వారానే చేరతాయి. ముఖ్యంగా సమాజంలో బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి మహిళల ఆస్తిత్వం ఈ స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని చేపట్టడం ద్వారా బలపడతాయి. అందుకని ఎన్నికలను మనం అందరం కూడా స్వాగతించాలి. ఎన్నికల్లో ముఖ్యంగా అక్రమాలు, ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టి కమిషన్ పెట్టబోతోంది. ఒక ఐజీ స్థాయిలో ఉన్న అధికారిని సహకారంతో కమిషన్ సమన్వయాన్ని మెరుగుపరుచుకుని గతంలో లాగానే అక్రమాలని పూర్తిగా అడ్డుకట్ట వేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఇకపోతే ఎన్నికల సంఘానికి కూడా
జిల్లా కలెక్టర్లకు ఉన్నట్టే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు నిధుల గురించి సమస్యలు ఉన్నాయి, మాకు సిబ్బంది కొరత ఉంది. వీటన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. కోర్టు ఆదేశాల మీదకు పరిష్కరిస్తామనే స్పష్టమైన హామీ కోర్టు కూడా ప్రభుత్వం తెలియపరిచింది. కానీ ఈ హామీని అమలుపరచడంలో ఆశించినంతగా ఫలితాలు మాత్రం లేవు. ఈ విషయాలని నేను స్వయంగా గవర్నర్ గారికి 2-3 విడతలుగా ఈ మధ్యకాలంలో గవర్నర్ గారిని కలిసినప్పుడు ఇవన్నీ కూడా నేను గవర్నర్ గారి దృష్టికి స్వయంగా కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వానికి బలమైన సూచన ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నర్ గారికి ఉందని చెప్పి వారికి నివేదన చేశాను. రాజ్యాంగంలో 243 అధికరణ ప్రకారం కమిషన్ కోరినప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన నిధులు సిబ్బందిని ఇవ్వాలి అని చెప్పి గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆ రకంగా తమ సూచనలు ఇవ్వమని చెప్పి గవర్నర్ కోరటం జరిగింది. కమిషన్లో చూస్తే మాకున్న సిబ్బంది కొద్దిపాటి వారే, కానీ ఎంతో మెరుగైన పనితీరుతో పనిచేయటం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే స్థాయికి వచ్చాం. మాకు సెక్రటరీ లేరు, జాయింట్ సెక్రటరీ లేరు, జాయింట్ డైరెక్టర్ లేరు, న్యాయ సలహాదారు లేరు. ఉన్నవాళ్ళు కొద్దిమంది అంకిత భావంతో పనిచేసినందువల్లనే ఈ ఫలితాలు సాధించాం. సిబ్బంది కొరత ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పనితీరులో మాత్రం అలసత్వం మాత్రం కమిషన్ తరఫున ఉండదు. ఇవి అవరోధాలు వచ్చినప్పటికీ వీటన్నిటిని కూడా అధిగమించి ఎన్నికలు మాత్రం నిర్వహించి తీరుతాం.